Bonjour à tous. అందరికీ నమస్కారం. తెలుగు ద్వారా ఫ్రెంచ్ నేర్చుకోండిలో మనం రెండవ పాఠంలో ఉన్నాము. ఈ రెండవ పాఠంలోనికి ప్రవేశించే ముందు దయచేసి మొదటి పాఠాన్ని ఒకసారి పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి పాఠానికి ఒక క్రమమైనటువంటి లింక్ ఉంది. మొదటి పాఠం నుంచి రెండవ పాఠం, రెండవ పాఠం నుంచి మూడవ పాఠం. ఆ విధంగా మనం కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే మీకు ఒక చిన్న ప్రశ్న. మొదటి పాఠంలో నేను చెప్పాను. సే సి అపోస్ట్రఫీ ఈఎస్‌టి సే అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒకసారి ఆలోచించండి. సే అంటే ఇది లేక అది అని చెప్పుకున్నాం. సి అపోస్ట్రఫీ ఈఎస్‌టి సే అంటే ఇట్ ఈజ్ అని ఇంగ్లీష్‌లో చెప్పుకున్నాం. pour moi POUR pour MOI pour moi అంటే ఏమని చెప్పుకున్నాము? ఫర్ మీ నాకు లేదా నా కోసం అని చెప్పుకున్నాం. అంతే కదా? ఇప్పుడు సే pour moi అంటే ఏంటి దాని అర్థం? ఒకసారి ఆలోచించండి. సే pour moi అంటే ఇది నాకు లేకపోతే ఇది నా కోసం. ఇట్ ఈస్ ఫర్ మీ. సే pour moi అంటే ఏం అర్థం? ఇది నా కోసం అని అర్థం. అంతేనా? ఇప్పుడు సే pour toi ఇక్కడ TOI toi అంటే దాని అర్థం ఏంటి? సే pour toi అంటే ఇది నీకు లేదా ఇది నీ కోసం. ఇట్ ఈస్ ఫర్ యూ. సే pour toi. అదేవిధంగా ఇప్పుడు సే pour vous అంటే దాని అర్థం ఏంటి? VOUS మొదటి పాఠంలో నేర్చుకున్నాం. సే pour vous అంటే ఇది మీకు లేకపోతే ఇది మీ కోసం. ఇట్స్ ఫర్ యూ. సే pour vous. అదేవిధంగా సే pour nous NOUS ను అంటే ఏంటి? ను అంటే మనకు అని మనం చెప్పుకున్నాం. అందువల్ల సే pour nous అంటే దాని అర్థం ఇది లేకపోతే అది మనకు మన కోసం లేకపోతే therefore సే pour nous అంటే ఇట్ ఈస్ ఫర్ us అంతే కదా? వారికి సే pour eux EUX అంటే దాని అర్థం సే pour eux అంటే అది వారికి లేకపోతే ఇది వారికి ఇంకా అది వారి కోసం అని అంటాం. ఇట్స్ ఫర్ దెమ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం కొత్త అంశంలోకి వెళ్తున్నాము. ఈ పుస్తకము అనేదాన్ని ఈ దిస్ అనేదాన్ని ఫ్రెంచ్లో సిఈ అంటారు. ఈ పుస్తకము పుస్తకము అనేదాన్ని లీవ్ర్ LIVRE లీవ్ర్ అంటారు. ఈ పుస్తకము అంటే ఏంటి? ce livre this book CE ce livre అంటే ఈ పుస్తకము. ఈ పుస్తకము నా కొరకు అని మీరు ఇప్పుడు ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? దిస్ బుక్ ఈజ్ ఫర్ మీ అనేదాన్ని ఏమని చెప్తారు? ఇంతకుముందు నేర్చుకున్నారు. ఫర్ మీ అంటే pour moi. ఈ పుస్తకము నా కొరకు అని ఏమని చెప్తారు? ఆలోచించండి. Ce livre est pour moi. ఈ పుస్తకము నాకు లేకపోతే ఈ పుస్తకము నా కోసం. అంతే కదా? ఇప్పుడు ఈ ఫలము అంటే ఈ అంటే ఏమని చెప్పుకున్నాం? స అని. ఫలము అనే దాన్ని ఫ్రెంచ్లో ఫ్రీ అంటారు. FRUIT ఫ్రీ. ఈ ఫలము అంటే ఏమంటాం?
ఫ్రీ స ఫ్రీ. ఈ ఫలము దిస్ ఫ్రూట్ స ఫ్రీ. ఇప్పుడు ఈ ఫలము నీకు అని ఫ్రెంచ్లో ఏమని చెప్తాము? స ఫ్రీ ఏ pour toi. అంతే కదా? Ce fruit est pour toi. ఈ ఫలము నీకు లేదా నీ కోసం. This fruit is for you. ఈ ఇల్లు ఫ్రెంచ్లో పుల్లింగము స్త్రీలింగము ఉంటాయి. స అనేది పుల్లింగము, సెత్ సిఈటిటిఈ సెత్ అనేది స్త్రీలింగం. కాబట్టి ఇల్లు అనేది మెయిజోన్ MEISON. ఈ ఇల్లు అనేది స్త్రీలింగము. కాబట్టి దాన్ని ఏమంటాము? సెత్ మెయిజోన్. సెత్ మెయిజోన్. ఈ ఇల్లు. దిస్ హౌస్. ఈ ఇల్లు మీ కొరకు, మీ కోసం, మీకు అనే దాన్ని ఏమంటారు ఇప్పుడు? మీ కొరకు అనే దాన్ని మొదటి పాఠంలో మనం నేర్చుకున్నాం. pour vous. Cette maison est pour vous. అంతే కదా? Cette maison est pour vous. ఈ ఇల్లు మీ కోసం లేదా మీ కొరకు. This house is for you. ఈ టేబుల్ అనే దాన్ని ఫ్రెంచ్ భాషలో సెత్ టాబ్ల్. టేబుల్ స్పెల్లింగే కానీ పలికే విధానం టాబ్ల్. సెత్ అనేది స్త్రీలింగం. ఓకే, సెత్ టాబ్ల్. ఈ బల్ల. ఓకే, ఈ బల్ల మా కొరకు అనే దాన్ని ఫ్రెంచ్ భాషలో ఏమంటారు? సెత్ టాబ్ల్ ఏ pour nous. Cette table est pour nous. చాలా ధన్యవాదములు. Merci beaucoup.